మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. కేవలం 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలండి. సో ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదు అండ్ అప్లికేషన్ ఫీజు కూడా ఉండదన్నమాట. జస్ట్ మీరు అప్లై చేస్తే చాలు అంగన్వాడీ ఉద్యోగం మీ సొంతం అవుతుంది. అలాగే సొంత గ్రామంలో, సొంత జిల్లాల్లో ప్రభుత్వం ఉద్యోగం మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఏ డిస్ట్రిక్ట్ నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చింది, అలాగే నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అంటే ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్తో సహా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు ఎవరైతే అంగన్వాడీ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే మనకి అంగన్వాడీ నోటిఫికేషన్స్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ అయితే నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయంలో జిల్లాల్లో కేవలం 10వ తరగతి అర్హతతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా అంగన్వాడీ ఉద్యోగాలు నియామకాలు ప్రకటన అయితే విడుదల చేశారండి. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో 18/6/2026 అంటే జూన్ 18న ఈవినింగ్ 5 వరకు మాత్రమే అప్లికేషన్స్ అయితే తీసుకుంటారనమాట. సో ఫీమేల్స్కి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ నోటిఫికేషన్లో జిల్లాలు చూడండి, కదిరిలో 70 పోస్టులు, నల్లచెరువులో 51 పోస్టులు అయితే ఉన్నాయి. అలా ధర్మవరంలో 21, బతలాపల్లిలో 63 పోస్టులు, అలాగే సీకేపల్లిలో 25 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి జూన్ 9న ఓపెన్ చేశారనమాట నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ అయితే జూన్ 9th నుంచి అయితే స్టార్ట్ అయిందండి. అంటే జూన్ 18th వరకు మాత్రమే టైం కూడా ఇచ్చారనమాట. అంటే జస్ట్ ఇక్కడ మనకి 9 days మాత్రమే టైం ఇచ్చారు. సో అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే 18th వరకు మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ మనకి కదిరి, నల్లచెరువు, ధర్మవరం, బతలాపల్లి మరియు సీకేపల్లి సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పొంది తిరిగి సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలోనే అంటే ఆ ఐసిడిఎస్ కార్యాలయంలోనే మీరు అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా చూపిస్తాను. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, కొన్ని కాపీస్ అయితే అటాచ్ చేసి 18th లోపల మనం అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ 18 తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒకసారి ఓవర్వ్యూ అయితే చూసేయండి. సంస్థ పేరు వచ్చేసరికి జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయంలో జాబ్స్ అనమాట. అందులో పోస్టులు వచ్చేసరికి మనకి అంగన్వాడీ ఆయా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 230 పోస్టులు అయితే ఉన్నాయండి. రిక్వైర్మెంట్ విధానం వచ్చేసరికి పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 35 years అండి. అండ్ నెక్స్ట్ విద్యార్హత వచ్చేసరికి జస్ట్ 10th మాత్రమే. అండ్ నెక్స్ట్ మంత్లీ శాలరీ వచ్చేసరికి మనకి 7,000 to 11,500 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దరఖాస్తు స్టార్టింగ్ వచ్చేసరికి అంటే అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 9/6/2026 అంటే జూన్ 9th స్టార్ట్ అయింది. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 18th జూన్ వరకు మాత్రమే టైం ఉంది. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆఫ్లైన్లోనే. అలాగే ఇక్కడ అధికారిక వెబ్సైట్ కూడా ఇచ్చేసారు, srisatyasai.ap.government.in అని మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూడండి. ఈ నోటిఫికేషన్లో అంగన్వాడీ ఆయా పోస్టులు మొత్తం కూడా 200 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అందులో మనకి కదిరిలో 70 పోస్టులు, నల్లచెరువులో 51 పోస్టులు, ధర్మవరంలో 21 పోస్టులు, బతలాపల్లిలో 63 పోస్టులు, సీకేపల్లిలో 25 పోస్టులు అనమాట. టోటల్ 230 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అవసరమైన విద్యార్హతలు చూసేయండి. అంగన్వాడీ కార్యకర్త అండ్ అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తకు వచ్చేసరికి జస్ట్ 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ అంగన్వాడీ ఆయా పోస్టులకు వచ్చేసరికి 10th పాస్ అయి ఉన్న వల్ల అప్లై చేసుకోవాలండి. అలాగే మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆ జిల్లాకి ఆ గ్రామానికి చెందిన మహిళ మాత్రమే ఉండాలన్నమాట. అంటే వేరే డిస్టిక్ వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు. సో ఇప్పుడు ఏ డిస్టిక్ నుంచి మనకి నోటిఫికేషన్స్ వచ్చిందో ఆ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోవాలన్నమాట. శ్రీ సత్యసాయి జిల్లా. సో ఈ డిస్టిక్ కి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇలా మనకి పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ మంత్లీ శాలరీ అయితే చూసేయండి. నెలకు అంగన్వాడీ కార్యకర్తకు 11,000 నుంచి 500 వరకు 11,500 వరకు కూడా ఉంటుంది. అలాగే అంగన్వాడీ హెల్పర్స్కి వచ్చేసరికి 7,000 అనమాట. ఏజ్ లిమిట్ చూడండి, జూలై 1 నాటికి దరఖాస్తు చేసుకునే వాళ్ళకి 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి అయితే +5 years అయితే ఉంటుంది అనమాట. అంటే 40 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
అండ్ దరఖాస్తు ఫీ వచ్చేసరికి అంటే అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఏమీ లేదండి, 0 ఫీ అనమాట. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదన్నమాట. అంటే మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పిల్లల భద్రత గురించి, అంటే పిల్లలను బాగా చూసుకోవడం రావాలి, సో తెలుగు స్పష్టంగా మాట్లాడడం అండ్ అలాగే క్లియర్గా మాట్లాడడం ఇవన్నీ కూడా చక్కగా వచ్చి ఉండాలి. అలాగే ఆ గ్రామానికి ఆ జిల్లాకి సంబంధించిన మహిళలు ఉంటే సరిపోతుంది. ఈ అంగన్వాడీ హెల్పర్ పోస్టులు వికలాంగులకు రిజర్వేషన్ నియామక నిబంధనలు పూర్తిగా మినహాయించబడింది. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి ఉంటారు కావున పిల్లలు చూసుకోవడం, వంట చేయడం మరియు వడ్డించడంతో పాటు గృహ సదర్శన చేయడం వంటి పనులు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు సంబంధించిన అంటే వినిపించకపోవడం, కనిపించకపోవడం ఇలాంటి వాళ్ళకి అవకాశం అయితే ఉండదన్నమాట. అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అంటే పిల్లల భద్రత చూసుకోవడం కాబట్టి, సో అలాంటి వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు అనమాట. వినిపించకపోవడం, కనిపించకపోవడం అలాంటి వాళ్ళకైతే ఛాన్స్ ఉండదండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. మీరు ఏదైనా సెంటర్కి వెళ్ళైనా శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అడిగితే ఈ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసి అయితే ఇస్తారు. లేదంటే ICDS కార్యాలయంకి వెళ్ళైనా అప్లికేషన్ అయితే తీసుకురావచ్చు అనమాట. సో అప్లికేషన్ తీసుకొచ్చి కరెక్ట్గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ నీట్గా ఫిల్అప్ చేయాలంటే ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి హాఫ్ సైజ్ ఫోటో అతికించి కింద రైట్ సైడ్ కార్నర్లో మీ యొక్క సిగ్నేచర్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం విధానం అయితే ఇది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కాపీస్ ఏమేమి కావాలో చూడండి. సో ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ICDS కార్యాలయంలో సమర్పించాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నివాస స్థానికురాలు అయి ఉండాలి, అంటే నేటివిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. నేటివిటీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ లేదా ఆధార్ కార్డు మొదలైనవి ఏదో ఒక కాపీ అయితే ఉండాలి, తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు ఏ గ్రామానికి చెందినవారో తెలియడం కోసం ఈ సర్టిఫికేట్స్లో ఏదో ఒకటి కంపల్సరీ అటాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10th మార్క్స్ మెమో అనమాట. ఎందుకంటే ఇది క్వాలిఫికేషన్ 10th ఆధారంగా కాబట్టి 10th మార్క్ లిస్ట్ కంపల్సరీ అనమాట, జిరాక్స్. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. ఎందుకంటే మనకి 21 to 35 ఇయర్స్ కాబట్టి ఆ డేట్ చూడడానికి కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా మనకి 10th మార్క్ లిస్ట్లో ఎలాగైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో కూడా అలానే ఉండాలన్నమాట. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఒకవేళ వికలాంగులు అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ హాఫ్ సైజ్ ఫోటో చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్లో హాఫ్ సైజ్ ఫోటో అతికించాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా చేయాలన్నమాట. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూడండి. June 9th అయితే స్టార్ట్ అయింది, June 18th వరకు మాత్రమే టైం ఉందన్నమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో జస్ట్ 10th అర్హతతో అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళు వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదనమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో కంపల్సరీ మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఆ డిస్టిక్కి సంబంధించిన ఇప్పటికే చాలామంది డిస్టిక్స్ నేమ్స్ అనేది కామెంట్ చేస్తున్నారు. సో డిస్టిక్ నేమ్ కామెంట్ చేస్తే ఆ డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే అప్డేట్ చేయడానికి అయితే ఉంటుంది. ఇంకా అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూసేయండి. సో చెప్పాను కదా, ఆ వెబ్సైట్ ద్వారా అంటే srisatyasayi.ap.government.in అని ఉంది కదా, దాని ద్వారా మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏమేమి అటాచ్ చేయాలి, అలాగే ఏ డిస్టిక్లో ఎక్కడెక్కడ మనకి వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇచ్చేసారనమాట. సో ఇందులో మనకి అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అండ్ ఏ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి అనేది కూడా ఇచ్చేసారనమాట. AWSC నేమ్ కూడా ఇచ్చేసాను అనమాట. కదిరిలో ప్రకాష్ నగర్ SC కేటగిరీ వాళ్ళకి ఇన్ని పోస్టులు ఉన్నాయి. అలా మనకి పోస్ట్ వైజ్, కేటగిరీ వైజ్, ఇలా మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఈ నోటిఫికేషన్ చూడాలంటే మీరు యాస్టీస్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి చూడండి. అండ్ అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను చూడండి. ఇదన్నమాట అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి. చూసారు కదా, రెవెన్యూ డివిజన్ పేరు రాయాలి, అలాగే అంగన్వాడీ కేంద్రం పేరు రాయాలి, మండలం పేరు రాయాలి, సెక్రటరీ పేరు, అలాగే పంచాయతీ పేరు, మొబైల్ నెంబరు, ఏజ్, ఆధార్ నెంబరు, అంగన్వాడీ కేంద్రం పేరు, అలాగే AWSC కోడ్ నెంబర్ కూడా రాయాలి. అభ్యర్థి పూర్తి పేరు, అది కూడా 10th సర్టిఫికేట్లో ఎలాగైతే ఉందో అలానే. నెక్స్ట్ భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ రాయాలి.
నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ నెంబర్, అలాగే క్యాస్ట్, విద్యార్హత, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అండ్ 10th ఎన్ని మార్క్స్ వచ్చినాయి. వితాంతువులు అయితే అవునైతే అవును, కాదంటే కాదు. ఒకవేళ అవునైతే చిన్నపిల్లలు ఉన్నారా లేరా అనేది కూడా రాయాలన్నమాట. ఇలా అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి. అండ్ ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదండి, ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు అనమాట. ఇందులో ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. ఇక్కడ కూడా కొన్ని డీటెయిల్స్ అయితే అడిగారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టేస్తే సరిపోతుంది. సో ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే. ఇదండి శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, ఎవరైతే అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. అండ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.